వస్తాను. ఫాదర్, ఏంటి సలమ్మా? 4-5 రోజులుగా ఆయన ఫోన్ కి ట్రై చేస్తున్నాను. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఈ రోజు కూడా చాలా సార్లు ట్రై చేసి చూశాను, కానీ కలవట్లేదు. అతని ఫోన్ ఏదైనా పాడైపోయి ఉంటుంది. అది కాదు ఫాదర్, 4 రోజులైంది మాట్లాడి. ఆ రోజు మీరు అడిగినప్పుడు ఆయన పాల్వంచ వెళ్తున్నాడని చెప్పాను కదా, ఆ తర్వాత అసలు కాలే చేయలేదు. మిల్లులో ఉండుంటాళ్లే, అనవసరంగా భయపడద్దు. అన్నా, మీరు ఆ మిల్క్ కాల్ చేసి భూబచ్చన్కి ఫోన్ ఏమోనండి. సాలమ్మ కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సరే. ఏంటి సాలమ్మ, ఊరికే కంగారు పడకు, ఆయన మాట్లాడి చెప్తాడు కదా. ఫాదర్, అతను ఇంటికి వెళ్తున్నానని చెప్పి 4 రోజుల క్రితమే బయలుదేరాడట. అంటే వాడు కూడా మిస్సింగే. ఆ సతీష్ కూడా 2-3 సార్లు ఫోన్ చేశాడట, వాడు లిఫ్ట్ చేయట్లేదట. ఓరి దేవుడా, ఇప్పుడు ఇంకోటి మిస్ అయ్యాడు. ఇంకో విషయం, ఇక్కడ జోసెఫ్ కూడా కనపడడం లేదు. నువ్వు ఇప్పుడు వాడి గురించి మాట్లాడుకో. అది కాదు ఫాదర్, వాడికి ఫోన్ చేసినా దొరకట్లేదు. వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారేమో. పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఫాదర్, వీళ్ళిద్దరూ కలిసి ఏదో తప్పుడు బిజినెస్ చేస్తున్నారు. ఈ జోసెఫ్ ఒక రోజు మిల్లుకు వెళ్ళాడు. మనం ఒక కంప్లైంట్ ఇచ్చితే పోలా? జోసెఫ్ కనిపించకపోవడం ఖచ్చితంగా సమస్య ఫాదర్. మీరు మెంబర్ ఒడ్డునున్న స్టేషన్కి వెళ్ళండి, ఒక కంప్లైంట్ ఇచ్చారండి. మ్యాన్ మిస్సింగ్ అని చెప్పండి. అదే మంచిది. సలమ్మ, నువ్వు వాళ్ళతో వెళ్ళు. సరే ఫాదర్. అయ్యో, ఒరే నాయనా, మనసు పెట్టి పనిచేయండి రా. అసలు ఏ టైంలో పుట్టారా మీరు? నాన్నడి చెప్తా. మీ నాన్నకాయ తెలుసా? అన్నా, రాళ్ళవి సాయంత్రం వస్తాయి అంటున్నారు. ఈ లోపు నువ్వు మిగతా పనులు చూడు నాయనా. గుంతలు తవ్వడానికే సాయంత్రం అయిపోతుంది. అవును, ఏమవుతుంది? చూస్తుంటే వర్షం వచ్చేలా ఉంది. వర్షం వస్తే అన్ని పనులు ఆగిపోతాయి. ఆ కనిపించేది ఒట్టి మేఘమేరా. పనులు మానేసి ఒట్టి వంకలు చెప్తారేంట్రా? పని చేయండి. వర్షం పడితే నన్ను అడగకూడదు. అన్నా, మీరు వీడి చేత పని చేయిస్తున్నారు. వాడిప్పటి వరకు ఏ పని కూడా చక్కగా చేసిందే లేదు. అలాగా? ఇవాళ వాడేమన్నా తేడాగా చేస్తే నా చేతిలో వాడికి మూడిందే. త్వరగా కానీ రే, తొందరగా కానీ రా, లేట్ అవుతుంది. నేను మిమ్మల్ని వేడుకున్నప్పుడు మీరు జవాబు చెప్పారు. నా ఆత్మకు ధైర్యం ఇచ్చి శక్తిని కూడా ఇచ్చారు. నాలో దీపాన్ని వెలిగించారు. నా దైవమైన జీసస్ నాలో ఉన్న పిరికితనాన్ని పోగొట్టారు. చెప్పండి అన్నా. ఫాదర్, ఒక సమస్య వచ్చి పడింది. మన స్థలంలో పునాదులు తవ్వుతుంటే ఒక శవం బయటపడింది. జనమంతా వచ్చారా? వచ్చారు. పోలీసులకు చెప్పారా? అది మెంబర్తో చెప్పాను, ఆయన వచ్చేస్తున్నారంట. మీరు వెంటనే ఫోన్ పెట్టేయండి, నేను వస్తున్నాను. త్వరగా రండి ఫాదర్. అసలు ఇప్పుడు ఏం జరిగిందని నువ్వు అంతలా భయపడిపోయావు? రే, మనం పునాది కోసం గుంతలు తవ్వేటప్పుడు మనం ఎవరైనా శవాన్ని చూసామరా? ఇప్పుడు పర్వాలేదా? లేదురా. అదిగో ఫాదర్ వస్తున్నారు.
కొంచెం దూరం ఉండండి. జరగండి. ఫాదర్ వచ్చేసారు. ఏంటి సార్ సంగతి? కన్ఫ్యూజన్ గా ఉంది. ఎవరో తెలిసిందా? ఎవరో తెలియదు కానీ ఒక వారం అయినట్టుంది. కానీ బాడీ దగ్గర పర్సు, ఐడి కార్డు దొరికింది. కానిస్టేబుల్ తీసుకురా. సార్ ఇక్కడే ఉన్నాను, డెడ్ బాడీ దగ్గర ఉన్నాను. వాళ్ళందరి దగ్గర వాంగ్మూలం తీసుకోండి. ఓకే సార్. ఎందుకు నువ్వు అలా ఏడుస్తూ కూర్చున్నావు? కాస్త మీరైనా చెప్పండి. చుట్టుపక్కల మొత్తం చెక్ మర్యాదగా పని చేసుకుని హాయిగా బతుకుతున్నావా? ఓకే సార్. ఏమైందో తెలియదు. ఫాదర్ మీరేం చెప్తున్నారు? ఖచ్చితంగా జాయ్ చంపేస్తుంటాడు. కాదు, ఎల్డోస్ చేతికి 6 వేళ్లుంటాయట. తనే చూశానని చెప్పింది సాలమ్మ.